నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మతతత్వ పార్టీలకు చోటు లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ అంధకారమేనన్న ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. మందమర్రిలో ఘనంగా అమరజీవి కామ్రేడ్ విటి అబ్రహం 39వ వర్ధంతి. అబ్రహం ఆశలతో పోరాటాలు ఉధృతం చేయాలన్న యూనియన్ నేతలు. మందమర్రిలో పర్యటించిన నల్లల ఓదెలు వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్న ఇరువురు నేతలు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్కు ఎన్ఆర్ఐ మద్దతు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మతతత్వ పార్టీలకు చోటు లేదని, పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు అంధకారమే మిగులుతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. కృష్ణారెడ్డిపేట, ముత్తంగి గ్రామాల నుండి కాక బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీజేపీ పార్టీ కౌన్సిలర్లు సాయి కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు రంగారెడ్డి, సీనియర్ నాయకులు నారాయణ యాదవ్, పవన్ యాదవ్ తదితరులు మాజీ జెడ్పీటీసీ కోలన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ఆలోచన మేరకు మీ అందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మీ అందరికీ మరొకసారి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2014 మొదలైంది. 2014 తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరుగుతామని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు చేసి పల్లెలు కానీ పట్టణాలు కానీ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రం. మనకంటే మొదలు 28 రాష్ట్రాలు 10 సంవత్సరాల వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం. అందరూ ఆలోచన చేయాలి. రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. మీరందరూ ఆలోచన చేసి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలనే ఆలోచనతో మీరందరూ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం సంతోషం. మనమందరం కలిసి రేపు జరగబోయే ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో రేపు మనకు మూడోసారి ముచ్చటగా మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరందరూ భాగస్వాములు కావాలి. ఈ 29-26 రోజులు 1 మంత్ వరకు మీరు భారీగా అందరినీ మోటివేట్ చేసి అందరినీ భారీ మెజార్టీతో గెలిపవలసిందిగా మీ అందరినీ మనం చేస్తూ ఉన్నాం. ఇంకా నియోజకవర్గ స్థాయిలో మనకి ఇంకా చాలా పనులు చేసేవి. అవన్నీ ఇంకా మీ అందరి సహకారాలతో ముందుకు తీసుకోవడం తెలియజేస్తూ ఈరోజు మీకు ఇంకా ఇంత పెద్ద ఎత్తున చేయడానికి మీ అందరికీ నేను మరొకసారి కొద్దిగా మాట్లాడడం ఇబ్బంది అయింది కాబట్టి మీ అందరి పర్మిషన్తో మీ అందరూ చేయడానికి మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు రేపు బొల్లారం కానీ, కృష్ణారెడ్డిపేట కానీ, ముత్తగి కానీ నియోజకవర్గ స్థాయిలో మీకు ఉన్న సంబంధాలు, పరిచయాలు, ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ మీరందరూ అందరూ ఒక్కొక్కరు 100-200 ఓట్లు తెచ్చి పర్సనాలిటీ కలిగిన వ్యక్తులు ఇక్కడ ఆశామాషగా జరిగారు. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఫోన్ల ద్వారా కానీ మీరు అవసరపడే బైక్ మీద ఫోన్లు కానీ, కార్ల మీద కానీ పోయి మీకున్న సంబంధాలతో వాళ్ళందరినీ మోటివేట్ చేసి బీఆర్ఎస్ బైక్ పైన, కారు పైన ఓటు వేసి 30 తారీఖు నాడు ఓటింగ్తో మీరు చేయించవలసిందిగా పని చేస్తూ మనకు 3వ తారీఖు నాడు వాళ్ళు డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇంటిలో చూస్తూ ఉంటే నిలబడ్డ అపోజిట్గా నిలబడ్డ క్యాండిడేట్ ఇబ్బందికి బయట దాకా అట్లా ఉండాలి. కాబట్టి మీరందరూ ఆ విధంగా పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో పనిచేస్తున్న నమ్మకం, విశ్వాసం చేస్తూ మీరందరికీ ఇక్కడ వేదికపై ఆశీర్వదించిన పెద్దలందరికీ, ఈ సభలో ఆశీర్వదించిన వారందరికీ పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమర్రిలో అమరజీవి కామ్రేడ్ విటి అబ్రహం 39వ వర్ధంతిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య,
కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణులు పాల్గొని అబ్రహం ఆశలను కొనియాడి కామ్రేడ్ వీటి అబ్రహం కార్మిక వర్గానికి ప్రజలకు ఎనలేని సేవలు అందించిన మహనీయుడని కోల్పోవడం బాధాకరమైనప్పటికీ కార్మిక వర్గంలో ప్రజల్లో నిలిచిపోయినటువంటి అబ్రహం ఆశలను పుణికిపుచ్చుకొని కార్మిక వర్గ పోరాటాలను ప్రజా పోరాటాలను ఉధృతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఎండి అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. అబ్రహం గారు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ మందమరి బ్రాంచ్ కార్యదర్శిగా, కేంద్ర కార్యదర్శిగా కార్మిక వర్గం కొరకు అనేక పోరాటాలు చేసినటువంటి నాయకుడు. ఆనాడు మందమరిలో భూస్వాముల గుండాయుధానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యపరిచి కార్మిక వర్గం కొరకు పోరాడుతున్న సందర్భంలో కామ్రేడ్ వీటి అబ్రహం గారిని దొరల గుండాలు మందమరి సిఎస్పి వద్ద అటాక్ చేయడం జరిగింది. ఆనాడు మునీర్ లాంటి వాళ్ళు అందరూ ఉండి కామ్రేడ్ అబ్రహం గారిని కాపాడుకోవడం అనేది జరిగింది. తర్వాత భూస్వాములు కామ్రేడ్ వీటి అబ్రహం మందమరిలో ఉంటే ఈ భూస్వాముల గుండాయుధం నడవదని ఆనాడు నక్సలైట్ల ముసుగులో కామ్రేడ్ వీటి అబ్రహం గారిని హత్య చేయడం అనేది జరిగింది. కామ్రేడ్ వీటి అబ్రహం గారు చనిపోయి 38 సంవత్సరాలు అయినప్పటికి కూడా సింగరేణి కార్మిక వర్గం, ఈ ప్రాంత పేద ప్రజలందరూ కూడా ఆయనని మరవలేనటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి నాయకుడు ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్లో పనిచేయడం అనేది పార్టీకి, యూనియన్కి గర్వకారణం. అలాంటి నాయకుడు చూపించినటువంటి దారిలో ఈనాడు కార్మిక వర్గం పయనించవలసిన అవసరం ఉన్నది. ఈనాడు మన అబ్రహం గారికి నివాళులు అర్పించడం అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవటమే, ఆయన చూపించిన దారిలో నడవటం. కాబట్టి కామ్రేడ్ వీటి అబ్రహం గారి ఆశయ సాధన కొరకు మనందరం ఐక్యంగా పోరాటాలు చేద్దామని కమ్యూనిస్ట్ పార్టీని, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీని బలోపేతం చేద్దామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల కార్మికుల ఆశాజ్యోతి క్రీస్తు శేషులు కామ్రేడ్ వీటి అబ్రహం గారి 39వ వర్ధంతిని ఈరోజు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఎక్కడో కేరళ రాష్ట్రంలో జన్మించి మరి ఉన్నత విద్యను చదివి మరి పశ్చిమ బెంగాల్, కలకత్తా, జార్ఖండ్ రాష్ట్రం పోయి మరి ధన్బాద్లో మైనింగ్ ఉద్యోగం చేసి మరి అక్కడ సంఘటిత అసంఘటిత కార్మికులు పడుతున్నటువంటి బాధలు చూసి మరి ఉద్యమం చేయాలని చెప్పి మరి మందమరి పట్టణంలో వారి యొక్క అక్క బావ ఇక్కడ ఉండడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి ఇక్కడ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ ఆఫీసులో ఒక టైపిస్ట్గా మామూలు కార్యకర్తగా చేరి ఇక్కడ కార్మిక వర్గాన్ని ఇక్కడ ఈ మందమరి పట్టణంలో ఈ మంచిర్యాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలే ఇక్కడ ఉన్నటువంటి మందమరి గుండాల భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా మరి పోరాటం చేసి మరి అలా మహిళలు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులలో ఇవాళ ఎవరైతే సామాన్యులు ఇలా వాళ్ళ ఇంటి ముందు నుండి పోవాలన్నా చెప్పులు సంకల పెట్టుకొని పోయినటువంటి రోజులలో ఇలా కార్మికులను ఇలా ప్రజలను ఐక్యం చేసి మరి ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. మరి తల దించుకొని బతికేటటువంటి రోజులలో తల ఎత్తుకునే విధంగా బతికే విధంగా మరి కమ్యూనిస్టు పార్టీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేసి మరదంగా లక్షపేట, జన్నారం వరకు కూడా మరి భూ పోరాటాలు చేసి పేద ప్రజలకు భూములు ఇప్పించినటువంటి ఘనత కామ్రేడ్ వీటి అబ్రహం గారికి కమ్యూనిస్టు పార్టీకే ఉందని చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడు కూడా కార్మికుల యొక్క హక్కుల కొరకు మరి కామ్రేడ్ వీటి అబ్రహం గారి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి ఇలా నక్సలైట్ల ముసుగులో ఇలా చంపినటువంటి వారు ఇలా కాలగర్భంలో కలిసిపోవడం అనేది జరిగింది. ఇలా కమ్యూనిస్టులు ఒక వీరుడు చనిపోతే 1000 మంది పుట్టుకొస్తారనేది అది సత్యం. మరి ఈ అబ్రహం లాంటి వారిని చంపుతా ఈరోజు ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ వెలిసిందని అడుగుతూ ఉన్నాం. ఈ ఎర్ర జెండా ఎప్పుడు కూడా ఎలవది, రెపరెపలాడుతూనే ఉంటుంది. బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కార్మిక హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి
మరి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరి ఏఐటీసీ తరఫున మరి కోరడం జరుగుతూ ఉంది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో మాజీ ప్రభుత్వ విప్ నల్లల ఓదెలు కాంగ్రెస్ టికెట్ వచ్చిన సందర్భంగా మొదటిసారి మందమరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి నల్లాల ఓదెలు మాట్లాడుతూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని, సీఎం కేసీఆర్ పెట్టిన పథకాలు ఏవి కూడా అమలు చేయకుండా కేవలం మాటలకే పరిమితమయ్యాయన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని, కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వారు మంద తిరుమల రెడ్డి, చిర్రకుంట సర్పంచ్ కొమరయ్య తదితరులు ఉన్నారు. వచ్చేసింది. ఈ రోజు శుభ సంతోషకరమైన రోజు. ప్రజల ప్రెషర్ ఇప్పుడే పెద్దలు ఓదలు గారు ఏదైతే చెప్పినారో ప్రజలందరూ కూడా ఒక ఆలోచనతోని వివేక్ గారు వస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రెషర్ నా మీద పెట్టడం జరిగింది. సార్ నువ్వు రావాలి, ఈ నియంతృత్వ పాలన పోవాలి, ఈ నియంకృషి పాలన ఏదైతే ప్రజలు చెన్నూరు ప్రజలందరూ కూడా 5 సంవత్సరాల నుంచి విసిగిపోయినారు, దీని వ్యతిరేకత కోసం నువ్వు రావాలని చెప్పి ప్రెజర్ పెట్టినప్పుడు నాకు కూడా అనిపించింది, అరే ప్రజలు ఇంత కోరుకుంటున్నప్పుడు మనం కృషి పాలన, కుటుంబ పాలన ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టారాజ్యం అన్నమాట. ఎవ్వరు కూడా ఈ ముఖ్యమంత్రి దగ్గర నిలబడి మాట్లాడే శక్తి ఉంటే వాళ్ళ గొంతుకొస్తాడు ఈ ముఖ్యమంత్రి. పార్టీని గద్దెదించే వరకు మనం అందరం కలిసికట్టుగా కొట్లాడి ఎంతనైనా పోలీస్ ప్రెజర్ పెట్టి ఎవరు ప్రెజర్ పెట్టినా కానీ భయపడదు, ధైర్యంగా మనం ముందుకు పోవాలని చెప్పి మీరందరికీ కోరుతూ, మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి. ఈ 30 తారీఖు తర్వాత ఈ ముఖ్యమంత్రి ఇంటికి పోతాడయా? ఈ పోలీస్ కేసులు ఈ అన్ని కూడా ఒత్తిడి ఏముండవు. ఈ ముఖ్యమంత్రిని ఈ టిఆర్ఎస్ నాయకులు ఎవరైతే అంటున్నారో మేము పోలీస్ ప్రెజర్ పెడతాము, మీ మీద తప్పుడు కేసులు పెడతామని ఏదైతే చెప్తున్నారో అది ఏం కూడా చెల్లవు, నడవవు. మీరందరూ కూడా మాతో ఉంటే, మీ ధైర్యం మాతో ఉంటే ఈ ముఖ్యమంత్రి చిత్తుగా మనం ఓడిద్దామని చెప్పి మనమందరం కూడా సోనియా గాంధీ గారి ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ముఠా గోపాల్కు మద్దతుగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందని, తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చి మన పార్టీ భారతదేశంలోని తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా పనిచేస్తున్నది, మరి పేద ప్రజానికానికి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న మేలేంటి, అక్కడ ఉన్న అగ్రికల్చర్ సిస్టమ్ ఏంటి, అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్, వాటన్నిటికీ డెవలప్మెంట్స్ గురించి కూడా ఫారంలో మరి తెలియపరిచే విధంగా వీళ్ళు కష్టపడి పనిచేస్తూ మన పార్టీని ఫారెన్ కంట్రీస్ కూడా మన తెలంగాణ ప్రాంతానికి మంచి తెస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ, మనం కూడా మీరు కూడా మనం ఇక్కడ చాలామంది సోదరులు ఉన్నారు. ఈనాడు మన పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం గురించి వాళ్ళకి తెలియపరిచి, మీరు ఈనాడు ఈనాడు మీ గురించి చెప్పడం జరిగింది. గోపాలన్న గారు మళ్ళీ కాంటాక్ట్ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు మరి నవంబర్ 30వ తారీఖు నాడు కారు గుర్తుపైన ఓటేసి గెలిపించాలని చెప్పేసి గట్టితనంగా చెప్పాల్సిన అవసరం ప్రతి కార్యకర్తకు. ప్రతిదీ మీరు, మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీకు ఎక్కడెక్కడ దూర ఈ కాన్స్టిట్యూన్సీలు ఎక్కడున్నా కానీ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పేసి గ్యారంటీగా భారీ మెజార్టీతో గెలిపించే విధంగా పనిచేస్తారు నా సోదరులు, నా సోదరి మళ్ళని నమ్మకం కూడా నాకున్నది. ఈనాడు మనం చూసినట్టయితే భారతదేశంలోనే పేద ప్రజానికానికి చేస్తున్న మేలు ఎక్కడ ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ చేయలేకపోతున్నారు.
ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఫస్టే రూపాయికి కిలో చొప్పున ఒక రేషన్ కార్డు పైన ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇవ్వడమే కాకుండా మరి ఆ కుటుంబానికి ఎంతో మేలు జరిగే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరి ఈనాడు చూసినట్టయితే మరి రూపాయికి ఈ దొడ్డు బియ్యం కూడా సరిపోవడం లేదు, తినలేకపోతున్నారు. మంచిగా కావాలని చెప్పి నేనే బియ్యమే తింటున్నాను, అదే వాళ్ళు తినాలనే ఉద్దేశంతో మరి రేషన్ షాపులలో కూడా అందరికీ సన్న బియ్యం ఇప్పించే ఏర్పాటు చేస్తున్న సంగతిని కూడా తెలియపరుస్తున్నాను. అదే కాకుండా మనం చూస్తున్నాం ఈనాడు నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా రథంగ్ పాండురెడ్డి శనివారం 2 సెట్ల నామినేషన్ దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి రామచందర్ తెలిపారు. నారాయణపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, గోవా రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ సాల్కర్ ఆధ్వర్యంలో నామినేషన్ దామరగిద్ద మండలం అన్నసాగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వచ్చిన కుంభం శివకుమార్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతూ గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో వివిధ పార్టీల నుండి వచ్చిన కార్యకర్తలు కుంభం శివకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో రిటైర్డ్ ఉద్యోగస్తుల సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు 1వ తారీఖున అందించామని, మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1వ తారీఖున జీతాలు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఉచితంగా విద్య అందిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అది 12 సంవత్సరాలు పొందుతారని అదొక డిమాండ్ ఉంది. రిటైర్ ఎంప్లాయీస్ కు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేయాలనేది రెండో డిమాండ్. ఈ రెండింటిని నిర్మలా సీతారామన్ గారికి మాట్లాడి చేస్తే బాగుంటుందని తెలియజేస్తుంది. మీరు నాకు మద్దతు ఇవ్వండి. ఇంకోటి మీరు కావాలంటే బలం పెట్టండి, సంఖ్య పెంచి మీకు అనుకూలమైన టైంలో వస్తా. సరే సారీ లేట్ అయింది, ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన సీట్ల గురించి కొంత చర్చ జరుగుతుంటే నేను ఫోన్లో అందుబాటులో ఉండడం వచ్చి ఇతనే ఉన్నాను. ఓకే, నేను మీకు 100% ఎఫెక్ట్స్ ఇస్తున్నా. ఇప్పుడు మీకు పెన్షన్ టైం ప్రకారం వస్తుంది కదా, ఏ టైంలో వస్తుంది? మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నా, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో జీతాలు కానీ పెన్షన్లు కానీ 1వ తారీఖున మీ అందరూ మీకు మాట ఇస్తున్నాము. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ లో ఉన్నట్టు 31st మీ జీతాలు పెన్షన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సంఘ నాయకులని మెట్పల్లి పట్టణ ప్రాంతాల్లో ఓటరు శాతాన్ని పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగిత్యాల జిల్లా స్వీప్ నోడల్ అధికారి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయం బిఎల్ఓకు, ఆర్పీలకు, మహిళా సంఘాల సభ్యులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సి విజిల్ యాప్, 1950 ఓటర్ హెల్ప్ లైన్ యాప్, సక్సెస్ యాప్ పై అవగాహన కల్పించారు. జిల్లాలో ఓటర్ శాతాన్ని పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా ఎన్నో మహిళా సంఘాలకు ఓటరు అవగాహన కార్యక్రమాన్ని సమర్థవంతంగా వారి మార్గదర్శకత్వం అంటే జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా గారి సూచనల మేరకు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మీరు ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అత్యంత విలువైంది, ఓటు ప్రధాన పాత్ర అని చాటి చెప్పడానికి కృషి చేస్తున్నటువంటి జిల్లా నోడల్ అధికారి లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా మెప్మా నిర్వహిస్తున్నటువంటి మహిళలు సమీకరిస్తున్న మెప్మా మన సునీత గారికి ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రధానంగా ఈ స్వీప్ చేపట్టబోయే కార్యక్రమాలు ఓటులో
ప్రధాన పాత్ర నవంబర్ 30న మహిళలదే ప్రధాన పాత్ర అనే అంశాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే మన జిల్లాలో మహిళలు ఎక్కువ ఓటర్లు ఉన్నారన్న విషయాన్ని కూడా మీరు అందరూ గ్రహించి మన సమాజాన్ని, మన ఇంట్లో ఉన్న వాళ్ళని, మన ఇరుగు పొరుగు వారిని చైతన్యం చేయడంలో మన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించాలని కోరుకుంటూ ఇంకా రకరకాల ఈ అంశాలు, ఓటర్కు వినియోగం, మన అక్రమాలు అరికట్టడం, అదేవిధంగా వాటికి కావాల్సిన చర్యలు, ఆ యాప్లకు సంబంధించినటువంటి మన జిల్లా మూడవ లక్ష్యాన్ని కూడా వివరిస్తాం. నిర్వహించబడడానికి అట్లాగే వయోజనులందరూ ఓటు కలిగిన ప్రతి వ్యక్తి ఓటింగ్లో పాల్గొనే విధంగా స్వీప్ యాక్టివిటీస్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినందున వారి ఆదేశంల ప్రకారము జగిత్యాల జిల్లాలో అన్ని వర్గాల వారికి సంబంధించి అవగాహన కార్యక్రమాలను స్వీప్ నోడల్ ఆఫీసర్గా నిర్వహిస్తున్నాము. ఈ నోడల్ కమిటీ మెంబర్స్ కూడా చాలా యాక్టివ్గా ప్రతి చోట పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం ప్రత్యేకంగా మొదటిసారి ఓటు హక్కు పొందిన యువతి యువకులు, అట్లాగే పట్టభద్రులు, ఐటీ ఉద్యోగులు ఖచ్చితంగా ఓటు వేసే విధంగా వాళ్ళకి సమాచారం ఇవ్వడం, వాళ్ళకు ప్రేరణ కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశంగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం చేస్తున్న వసతులు, మినిమం ఫెసిలిటీస్ గురించి అవగాహన కల్పించడం, అట్లాగే ఎన్నికలు ప్రశాంత వాతావరణం నిర్వహించడానికి అవసరమైన యాప్లను కూడా ఏ విధంగా వినియోగించుకోవాలి, వాటి ద్వారా ఏ విధంగా ప్రశాంత వాతావరణం కల్పించవచ్చో ఇక్కడ కూర్చున్న అందరికీ, అంటే ఆర్పీలకి, అట్లాగే సభ్యులకి, మహిళలకి, యువకులకి, విద్యార్థులకి, దివ్యాంగులకి అందరికీ కూడా అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా పాశుపతాస్త్రం లాంటి సివిజిల్ మీద అందరికీ అవగాహన కల్పిస్తూ వాళ్ళందరి చేత డౌన్లోడ్ చేయించి ఎన్నికల వేళలో, పోలింగ్ సమయంలో ఎలాంటి ప్రలోభాలు లేదా దురుద్దేశపూర్వకంగా చేసే కార్యక్రమాలను అడ్డుకునే విధంగా సివిజిల్ యాప్ ద్వారా సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారికి అందించాలనేది ప్రత్యేకంగా విస్తృతంగా ప్రచారం కావిస్తున్నాం. దాదాపు ఇప్పటికే జిల్లాలో 30 నుంచి 35 వేల మందికి సివిజిల్ యాప్ను డౌన్లోడ్ కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ గురించి కూడా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా ప్రతి ఓటర్ కూడా తను కూర్చున్న చోటే నా ఓటు హక్కు ఉందా లేదా, నా యొక్క పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపుల తర్వాత మొదటిసారిగా జగిత్యాల జిల్లా మెట్పల్లికి చేరుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్, మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమిరెడ్డి జ్యోతిలకు నియోజకవర్గంలోని పలు మండలాల నుండి వచ్చిన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వారికి సంఘీభావంగా పట్టణంలో భారీగా బైక్ ర్యాలీ తీసి మద్దతుగా నిలిచారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేదికపై పార్టీ నాయకులు కొమిరెడ్డి కరంచంద్కు టికెట్ కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి 2 స్థానాలు కేటాయిస్తామన్న అధిష్టానం మాట తప్పడంపై ఆక్రోశించారు. ఆప్యాయతని ఇక్కడికి వచ్చేసి అందరు చూపించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎవడైనా మూర్ఖుడు మీరు టీఆర్ఎస్ కి అమ్ముడు పోయిందని చెప్పినోని చెప్పు తీసుకొని అంటే నాకు గలీజు బూతులు వస్తున్నాయి, కానీ సంస్కారం ఉంది, చదువుకొని ఉన్నోని కాబట్టి నేను బూతులు మాట్లాడతలేను. నేను అటువంటి ఆరోపణలు ఎప్పుడైతే ఇంటే, ఎటువంటి నిందలు ఎప్పుడైతే నా పైన వేస్తే, కుటుంబం పైన వేస్తే నేను చాలా ఆవేదన గురైతా. ఈరోజు ఏదైతుందో ముఖ్య కార్యకర్తల సమావేశం జరుపుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలు సేకరించినాము. వాళ్ళ అభిప్రాయాల మేరకు ఏదైతుందో ఈరోజు మేము ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పేసి మేము అందరం అనుకున్నాము. నేను చెప్పాల్సింది ఏంటంటే, టికెట్ రాలేదని చెప్పేసి కార్యకర్తలలో బాధ ఉన్నది, కొమిరెడ్డి కుటుంబ సభ్యులలో కూడా బాధ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా నేను నిన్న ఏదైతే మన ఏఐసిసి అబ్జర్వర్ శ్రీ దీపాదాస్ మున్షి గారితో, అట్లనే మాణిక్రావు ఠాకరే గారు ఎవరైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నారో, సెక్రటరీ విష్ణునాథ్ రోహిత్ చౌదరి గారు వాళ్ళని పిలిపించి దాదాపు గంటన్నర సుదీర్ఘ చర్చ చేసిన తర్వాత టికెట్ ఏ కారణాల వల్ల రాలేదని కూడా వాళ్ళు నాకు చెప్పిండ్రు. వాళ్ళు కూడా ఏదైతుందో బాధపడ్డారు, సానుభూతి వ్యక్తం చేసిండ్రు. వాళ్ళు కూడా ఏమన్నారండి, వారితో పాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ గారు కూడా
నాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే అన్ని తరహాలు కూడా నువ్వు ఏదైతే టికెట్కి అర్హుడివే అయినా కానీ కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లో ఇది సహజము కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదని చెప్పిండ్రు. ఏదేమైనప్పటికీ కూడా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి నన్ను ఆదేశించి పార్టీని గెలిపించాలని చెప్పి కూడా నాకు చెప్పినారు. నేను అదే దిశలో పనిచేస్తాను. కాకపోతే నేను ఏదైతుందో మళ్ళీ దాంతోపాటు వాళ్ళు ఏమన్నారంటే నాకు ఏదైతే గౌరవప్రదమైన ఏదైతే పోస్ట్ ఇస్తానని చెప్పారు, నేను వాళ్ళకి స్పష్టంగా తెలియజేయడం ఏంటంటే ఏం తెలియజేసినానంటే నాకు ఏది పోస్ట్ నాకు అవసరం లేదు, పోస్ట్ వచ్చేది ఉంటే అది తప్పకుండా వస్తుంది. పోస్ట్ కంటే ముందు ఏదైతుందో మా కార్యకర్తలు ఎవరైతే దాదాపు 20-25-30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళకి తగిన గుర్తింపు రావాలని చెప్పేసి నేను వాళ్ళని కోరడం జరిగింది. ఇదైతే కొరుట్ల నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రజా వ్యతిరేక పాలనను అవలంబిస్తున్న ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను గద్దెదించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి పిలుపునిచ్చారు. తార్నాక డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఆశీర్వాద సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగపాణిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగపాణి మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఒకవేళ అది కూలిపోతే ప్రజలకి హామీ, లైఫ్ హామీ ఎవరిస్తారు? ఆ బ్రిడ్జ్ను ఒకవేళ కనుక ఏదైనా అయితే ఎంతో మంది ప్రాణ నష్టము, లేకపోతే పరువు నష్టము, లేకపోతే ప్రాపర్టీ నష్టం అవుతుంది. ఎవరంతా బాధ్యత తీసుకుంటారు? ఏ ఒక్క విషయం తీసుకున్నా 2014లో ఈ రాష్ట్రం అధిక రాష్ట్రం ఉంటే ఇప్పుడు 1,00,00,000 కోట్ల పైచీలకు అప్పున్నది. ఇది ఎవరు తీరుస్తారయ్యా? నువ్వు నీ కుటుంబం మాత్రము సుఖంగా ఉంటున్నారు, కానీ రేపు రాబోయే తరము ఏ రకంగా జీవించాలి ఈ రాష్ట్రంలో? రాబోయే తరం ఈ నియోజకవర్గంలో, సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎలా ఉండాలి? భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఆ 1,00,000 కోట్లు నువ్వు చేసిన అప్పుని ఎవరు తీర్చాలనేది అడుగుతారు. అందుకని ప్రజలు తెలంగాణలో సిద్ధంగా ఉన్నారు. ఈ నెల నవంబర్ 30వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలని సికింద్రాబాద్ నియోజక ప్రజలకు మేము ఇప్పుడే విజ్ఞప్తి చేసినాం. సుమారు గత 9 సంవత్సరాలుగా మన కేసీఆర్ పరిపాలించిన తీరు, చేసిన మోసాలు, వాళ్ళ మీద మేము ఛార్జ్షీట్ వేసి ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని పద్మారావుకు తగిన గుణపాఠం చెప్పాలని మహిళా సోదరులు మన సదస్సులో మా బంగారు సీతక్క గారు ఇప్పుడే చెప్పారు. మేము నిజంగా నిధులు, నీళ్లు, నియామకాల పేరుతోని సంపన్న వర్గాలు పోరాటం చేసిన తెలంగాణను కుటుంబానికే పరిమితం చేసిన కేసీఆర్ను, అలాగే ఇక్కడ కల్వకుంట కుటుంబం ఏ విధంగా చేస్తుందో ఇక్కడ పద్మారావు కుటుంబం తన కొడుకులు చేస్తున్న అవినీతి అక్రమాల మీద ఛార్జ్షీట్ వేసి నిలదీసి తప్పకుండా ఇక్కడ నియోజకవర్గ ప్రజల బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ పెద్ద ఎత్తున మహిళలు మాకు మద్దతుగా ఇక్కడికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఖచ్చితంగా పద్మారావు ఏమి హామీ నెరవేర్చిన పద్మారావును నియోజకవర్గాన్ని తరిమి కొట్టాలని ప్రజలందరికీ మేము పిలుపునిస్తూ తప్పకుండా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని, కమలంపుని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మతతత్వ పార్టీలకు చోటు లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ అంధకారమేనన్న ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. మందమర్రిలో ఘనంగా అమరజీవి కామ్రేడ్ విటి అబ్రహం 39వ వర్ధంతి. అబ్రహం ఆశలతో పోరాటాలు ఉధృతం చేయాలన్న యూనియన్ నేతలు. మందమర్రిలో పర్యటించిన నల్లల ఓదెలు వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్న ఇరువురు నేతలు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్కు ఎన్ఆర్ఐ మద్దతు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.